హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రీవియస్ రెసిపీకి ఎక్స్టెన్షన్ గా ఇంకొక రెసిపీతో మీ అందరి ముందుకి వచ్చేసాను. దీనికంటే ముందు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మనం ప్రీవియస్ వ్లాగ్ లో నేను చూపించాను కదా కేక్ ప్రీమిక్స్ తో స్పాంజ్ ఎలా చేయాలో. సో అదే స్పాంజ్ యూజ్ చేసి ఇప్పుడు మనం కూల్ కేక్ ని ప్రిపేర్ చేయకపోతున్నాం. ఇది ఎగ్లెస్ వెనీలా కూల్ కేక్ అన్నమాట. సో ఇది చాలా బేసిక్ కేక్ అండి, చాలా చాలా ఈజీ. మీ అందరికి ఒక స్మాల్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైతే కేక్ స్పాంజ్ అనేది ప్రిపేర్ చేస్తామో దాన్ని మనం క్లింగ్ ర్యాప్ అని ఉంటుందండి. అంటే ఇట్లా మనం ఫుడ్ ఐటమ్స్ ని కవర్ చేయడానికి ఒక కవర్ లాంటిది ఒకటి యూజ్ చేస్తాం అనమాట. దాన్ని క్లింగ్ ర్యాప్ అంటారు. సో మనం స్పాంజ్ తయారు చేసిన తర్వాత అది లూక్ వామ్ స్టేజ్ కి వచ్చినప్పుడు మనం దాన్ని క్లింగ్ ర్యాప్ తో కవర్ చేసేసి దాన్ని ఫ్రీజర్ లో ఉంచాలి. మనం ఎప్పుడైతే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఒక 1 hour బిఫోర్ దాన్ని తీసి మనం బయట ఉంచుకుంటే దాంట్లో క్రమ్స్ అనేవి మనం కట్ చేస్తున్నప్పుడు స్పాంజ్ ని క్రమ్స్ అనేవి ఎక్కువగా రాకుండా మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్. ఈ కేక్ స్పాంజ్ తో మనం 1/2 kg కేక్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ స్పాంజ్ ని మనం 3 layers గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ లేయర్స్ ని పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో విప్పింగ్ క్రీమ్స్ అన్నింటిలో మనకి ట్రోపోలైట్, రిచ్ ఇలాంటి క్రీమ్స్ అనేవి చాలా బాగుంటాయి కేక్స్ కి. బట్ ఇక్కడ మన ఏరియాలో ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో వాటిలో గోల్డెన్ మార్క్, సిల్వర్ మార్క్ ఇలా ఏదైతే వీటిలో ఏదైనా ఉంటే మీరు అది యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసిన విప్పింగ్ క్రీమ్ బ్రాండ్ వచ్చేసి గోల్డెన్ మార్క్ అండి. సిల్వర్ మార్క్ కూడా బాగుంటుంది. వీటన్నిటికంటే ట్రోపోలైట్, రిచ్ ఇవన్నీ ఇంకా చాలా బాగుంటాయి అనమాట. మీ ఏరియాలో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది యూజ్ చేయండి. నేను మెజరింగ్ స్కేల్ యూజ్ చేసి 250 ml ఆఫ్ లిక్విడ్ విప్పింగ్ క్రీమ్ ని నేను ఇక్కడ తీసుకున్నానండి. సో దాన్ని హ్యాండ్ విస్కర్ యూజ్ చేసి బాగా విస్క్ చేసుకోవాలి. ఇక్కడ విస్క్ చేస్తూ ఉంటే 3 to 5 minutes లో మనకి ఈ క్రీమ్ అనేది వేవీ కన్సిస్టెన్సీకి వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా విప్ అయినట్లు. ఇక్కడ నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నానండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి, దానిలో ఒక 2 tablespoons ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి మనకి 50 ml ఉంటే సరిపోతుంది. సో మరి ఎక్కువ వాటర్ ని కూడా తీసుకోకూడదు, ఎందుకంటే దాన్ని మనం స్పాంజ్ లో వేస్తున్నప్పుడు స్పాంజ్ అనేది చాలా వెట్ అయిపోతుంది. సో కాబట్టి 50 ml ఆఫ్ సిరప్ అనేది సరిపోతుంది. క్రీమ్ ని విప్ చేసిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలండి. ఎప్పుడైతే మనం క్రీమ్ ని యూజ్ చేయాలో అప్పుడు మాత్రమే కొంచెం కొంచెంగా క్రీమ్ ని మనం తీసుకోవాలి, లేకపోతే మెల్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ లోకి లోడ్ చేశాను. ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఈ కవర్ ని మనం ఫిక్స్ చేసుకుని క్రీమ్ ని స్పాచులాతో తీసుకొని వేసుకుంటే మనకి ఈజీగా మనం క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ లోకి లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే బోర్డ్ మీద కొంచెం క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ ఏదైతే మనం టాప్ లేయర్ కట్ చేసామో ఆ టాప్ లేయర్ ని రివర్స్ లో కేక్ బోర్డ్ మీద ఫిక్స్ చేసుకొని కింద మనకి గ్యాప్ వస్తుంది కాబట్టి అక్కడ విప్పింగ్ క్రీమ్ తో కవర్ చేయాలి. సో అలా కవర్ చేసిన తర్వాత మనం షుగర్ సిరప్ ని దాని మీద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ షుగర్ సిరప్ అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ ఆ లేయర్ మీద మనం విప్పింగ్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ని మనం రిమైనింగ్ స్పాంజెస్ కి కూడా కంటిన్యూ చేయాలి. ఇలా చేసిన తర్వాత క్రమ్స్ అనేవి కనిపించకుండా అదే క్రీమ్ ని అప్లై చేస్తూ ఇంకొంచెం అవసరమైతే ఇంకొంచెం క్రీమ్ ని లైట్ గా అప్లై చేస్తూ క్రమ్ కోటింగ్ అనేది చేసి దాన్ని 20 minutes వరకు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. అలా ఉంచడం వల్ల క్రీమ్ అనేది సెట్ అవుతుంది. కేక్ స్పాంజ్ అనేది షుగర్ సిరప్ ని కూడా బాగా అబ్జార్బ్. 20 minutes తర్వాత ఈ క్రమ్ కోటెడ్ కేక్ ని మనం ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసి విప్పింగ్ క్రీమ్ ఇంకొక లేయర్ అనేది అప్లై చేసి దాన్ని ఇక్కడ ప్యాలెట్ నైఫ్స్ తో బ్యాలెన్స్డ్ గా చేసుకోవాలి. ఇక్కడ కేక్ కార్డ్ కూడా ఉందండి. ఈ కార్డ్స్ తో దాన్ని లెవెల్ చేసుకోవాలి. సైడ్స్ కానీ లేయర్ కానీ మనం నీట్ గా కేక్ చేసుకోవాలి. ఎక్సెస్ క్రీమ్ అనేది బోర్డు మీద ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను డిజైన్ వేయడం కోసం ఇక్కడ నాజిల్స్ యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసిన నాజిల్ వచ్చేసి రోజెట్ నాజిల్. నెక్స్ట్ ఇక్కడ కేక్ కలర్స్, జెల్ కలర్స్ అన్నమాట. ఈ జెల్ కలర్ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. కొద్దిగా విప్పింగ్ క్రీమ్ లో 1 drop ఆఫ్ జెల్ కలర్ ని వేసి దాన్ని నేను మొత్తం మిక్స్ చేసిన తర్వాత పైపింగ్ బ్యాగ్ సైడ్స్ కి నేను దాన్ని అప్లై చేస్తున్నాను. దాని మిడిల్ లో విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను. సో చూడండి ఏ విధంగా ఇక్కడ నేను రోజెట్ నాజిల్ తో ఫ్లవర్స్ అనేవి వేస్తున్నాను.
చూసారు కదా, ఇలానే కూల్ కేక్ ప్రిపేర్ చేయాలి. అందరూ చేస్తూనే ఉంటారు, కాకపోతే ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేస్తారని వీడియో పోస్ట్ చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే నెక్స్ట్ వీడియోలో మనం చాక్లెట్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇదే కేక్ బ్యాటర్ తో నేను కప్ కేక్స్ కూడా చేశానండి. 200 grams ఆఫ్ బ్యాటర్ తో మనకి 6 కప్ కేక్స్ అనేవి వస్తాయి. వీటిని కూడా మనం ఇలా విప్పింగ్ క్రీమ్ తో డెకరేట్ చేసుకోవచ్చు. ఆరల్స్ మీకు నచ్చినట్లయితే వాటిని అలా ప్లెయిన్ గానే తినేయచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. బాయ్ బాయ్.